Hello, friends, and well wishes of RKS Apex. Welcome to our YouTube channel. So, here in our video, we learn certain important vocabulary from newspapers. సో మనం అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ నుంచి కూడా చక్కగా వొకాబులరీ నేర్చుకోవచ్చు. ఆ వొకాబులరీ వర్డ్స్ ద్వారా లాంగ్వేజ్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. సో ఈరోజు మన న్యూస్ పేపర్ వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ ఇది. ఏపీ రీల్స్ ఫ్రమ్ స్ట్రింగ్ ఆఫ్ డెడ్లీ యాక్సిడెంట్స్. Okay, I repeat the word here. AP reels from string of deadly accidents. సో ఏపీ రీల్స్ ఫ్రమ్, ఇక్కడ రీల్ అంటే కనుక అప్సెట్ అవ్వడం లేదా షాక్ అవ్వడం. అంటే ఆంధ్రప్రదేశ్ చాలా వేదనకు గురవుతోంది లేదంటే షాక్ అవుతోంది. దేని నుంచి? ఫ్రమ్ స్ట్రింగ్ ఆఫ్ డెడ్లీ యాక్సిడెంట్స్. స్ట్రింగ్ అంటే వరుస క్రమంలో వచ్చేటువంటి అని వస్తుంది ఇక్కడ. అలాగే డెడ్లీ భయంకరమైన యాక్సిడెంట్స్, భయంకరమైన ప్రమాదాలతో AP reels from string of deadly accidents. Here reel in the sense షాక్ అవ్వడం లేదంటే అప్సెట్ అవ్వడం. షాక్ ఆర్ అప్సెట్. ఇలా ఫ్రెండ్స్ రీల్ అనే పదం ఎక్కువగా వాడుతుంటారు. కానీ మనకు రీల్ అంటారు కదా, ఇది యూట్యూబ్లో వచ్చే రీల్స్. అది రీల్ అనేది నౌన్, అది అంటే షార్ట్గా ఉండేటువంటి ఒక చిన్న వీడియో, అది రీల్ నౌన్. బట్ హియర్ వర్బ్. ఏపీ రీల్స్ ఫ్రమ్ స్ట్రింగ్ ఆఫ్ డెడ్లీ యాక్సిడెంట్స్. అలాగా రీల్ అనేది కొంచెం ఎక్కువగా వాడే పదం. న్యూస్ పేపర్స్లో ఏదన్నా ఒక రాష్ట్రం కానీ లేదా ఒక జిల్లా కానీ ఏదైనా ఒక కంపెనీ కానీ దేని నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నా, ఓకే, షాక్ అవుతున్నా, గురవుతున్నా, వీటన్నిటికి కూడా రీల్ అనే పదం వాడతారు. ఎక్కువగా ఫ్రమ్ కానీ విత్ అనే ప్రిపోజిషన్ వాడతారు. రీల్ రీల్. సో ఏపీ రీల్స్ ఫ్రమ్ స్ట్రింగ్ ఆఫ్ డెడ్లీ యాక్సిడెంట్స్. సో ఈ యాక్సిడెంట్లో ఏమైంది? 12 డెడ్ ఇంక్లూడింగ్ రిటైర్డ్ జడ్జ్, కానిస్టేబుల్ అండ్ చైల్డ్. ఇది ఒక యాక్సిడెంట్ కాదు, వరుస క్రమంలో చాలా ఉన్నట్లు లెక్క. అందుకని ఒకసారి ఇక్కడ కింద న్యూస్ చదవండి. సో 12 persons including a retired district judge, a police constable and a boy have been killed in separate యాక్సిడెంట్స్. అంటే ఒకటి కాదు, వరుసగా ఒకటి రెండు తర్వాత సపరేట్ యాక్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిన్స్ సండే నైట్. అంటే ఆదివారం రాత్రి నుంచి కంటిన్యూస్గా ఇవి జరుగుతూనే ఉన్నాయని చెప్పడం. అందుకని అక్కడ స్ట్రింగ్ ఆఫ్ అని వాడారు. ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ డెడ్లీ యాక్సిడెంట్స్. స్ట్రింగ్ ఆఫ్ డెడ్లీ యాక్సిడెంట్స్. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ వర్డ్. పూర్వాంచల్ సీస్ ఫియర్స్ బ్యాటిల్ ఇన్ పోల్ లాస్ట్ ఫేజ్. అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ చివరి అంకంలో లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి పూర్వాంచల్ ఇక్కడ సీస్ ఫియర్స్ బ్యాటిల్. ఫియర్స్ ఇన్ ద సెన్స్ చాలా తీవ్రమైన లేదా భయంకరమైన వస్తుంది ఇక్కడ. ఫియర్స్ ఇక్కడ ఎక్కువగా ఆర్ని సైలెంట్ చేయాలి, లేదంటే జస్ట్ పలిగిపోయినట్టుగా ఉండాలి. ఫియర్స్ బ్యాటిల్. బ్యాటిల్ అంటే యుద్ధం, భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇక్కడ. అంటే యుద్ధం అంటే ఇక్కడ ఎన్నికల యుద్ధం మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల యుద్ధం, అటువైపు ఎన్డీఏ, ఇటువైపు ఇండియా కూటమి, వీళ్ళిద్దరికి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది, ఎన్నికల యుద్ధం అన్నట్టు. సో పూర్వాంచల్ సీస్ ఫియర్స్ బ్యాటిల్ ఇన్ పోల్ లాస్ట్ ఫేజ్. ఫియర్స్ ఫైటింగ్ అంటాం. ఫియర్స్ ఫైటింగ్, బ్యాటిల్, కంబాట్, ఆర్ యూ కెన్ సే ఆర్గ్యుమెంట్ ఆల్సో. ఫియర్స్ ఆర్గ్యుమెంట్ అంటే భయంకరమైన మాటలో యుద్ధం జరుగుతుందంతా కూడా. ఇలాగా ఫియర్స్ కాంపిటీషన్. సో నవడేస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఫియర్స్ కాంపిటీషన్ ఫర్ ఎనీ జాబ్. ఏ జాబ్ తీసుకున్నా కూడా భయంకరమైన పోటీ కనబడుతుంది. ఇలా ఫియర్స్ అనే పదం చక్కగా రెగ్యులర్గా వాడుతుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ భయంకరమైన, భీకరమైన అనే సెన్స్ వస్తుంటుంది అంతా కూడా. క్లియర్? సో పూర్వాంచల్ సీస్ ఫియర్స్ బ్యాటిల్ ఇన్ పోల్ లాస్ట్ ఫేజ్. మీరు ఏం చేయాల్సిందంటే ఈ బ్యాగ్ ఆఫ్ వొకాబులరీని ఒక చిన్న బుక్ తీసుకొని దానిలో హ్యాపీగా ఇలా వర్డ్స్ నోట్ చేసుకోండి. ఫియర్స్ ఇది ఒక అడ్జెక్టివ్, పక్కన ఎలాంటి నౌన్స్ రావచ్చు? ఫియర్స్, బ్యాటిల్, ఓకే, వార్, ఫైటింగ్, ఆర్ యూ కెన్ సే ఆర్గ్యుమెంట్స్. ఇలా ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటూ సంథింగ్, ఏదో ఒక నెంబర్ 6, నేను ఒక 5 or 6 నేర్చుకున్నారనుకోండి, 6. సో ఫియర్స్, బ్యాటిల్, వార్, ఫైటింగ్, ఆర్గ్యుమెంట్, ఇట్లాగా. ఆర్ యూ కెన్ సే ఇంకో వర్డ్ వాడాం కదా, కాంపిటీషన్. ఫియర్స్ కాంపిటీషన్, ఫియర్స్ కాంపిటీషన్.
ఇలా ఫ్రెండ్స్ ఈ వర్డ్స్ పెరిగి కొంది కూడా ఒక 1 or 2 monthsలో మీకు న్యూస్ పేపర్ వొకాబులరీ ఎక్కువగా తెలిసిపోతూ ఉంటుంది. దాని నుంచి ఇంకా ఈజీ అవుతుంటుంది అంతా కూడా. క్లియర్. సో పూర్వాంచల్ సీస్ ఫియర్స్. ఫియర్స్ అంటే భయంకరమైన, భీకరమైన అని ఇక్కడ. అలా ఇక్కడ చూడండి, బీజేపీ ఇండియా బ్లాక్ లీడర్స్ హోల్డ్ మ్యాసివ్ ర్యాలీస్ టు ల్యూర్ ఓటర్స్. మ్యాసివ్ అంటే కనుక ఎక్కువగా, పెద్ద మొత్తంలో, చాలా ఎక్కువగా అన్నట్టు. మ్యాసివ్ ర్యాలీస్, ఇక్కడ మ్యాసివ్ కూడా ఒక అడ్జెక్టివ్. యూ కెన్ సే మ్యాసివ్ ర్యాలీస్, మ్యాసివ్ సపోర్ట్ అంటే మాకు పెద్ద ఎక్కువ సపోర్ట్ వస్తుంది అందరి నుంచి, మ్యాసివ్ సపోర్ట్. దెన్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అంటే ఇక్కడ తీవ్రమైన గుండె నొప్పి. ఇలా అంటే మ్యాసివ్తో కలిపేటువంటి ఇతర నౌన్స్ ఏంటి అది కూడా ఎక్కువగా పాపులర్గా తెలుస్తూ ఉంటే లాంగ్వేజ్లో యూజ్ చేయడం మీకు ఈజీ అవుతుంది. మ్యాసివ్ అంటే కనుక ఎక్కువగా, మ్యాసివ్ సపోర్ట్, మ్యాసివ్ హార్ట్ అటాక్, మ్యాసివ్ చేంజెస్. ద కోర్స్ హ్యాస్ అండర్గాన్ మ్యాసివ్ చేంజెస్ అంటే ఆ కోర్సులో చాలా మార్పులు వచ్చేస్తాయి, పెను మార్పులు. అంటే ఒక్కోసారి ఎగ్జామ్స్ ఉంటుంది కదా, ఎగ్జామ్స్ కూడా ఎక్కువ ప్యాటర్న్స్ మార్చేస్తూ ఉంటారు ఇక్కడ. దెన్ యూ కెన్ సే మ్యాసివ్ చేంజ్ ఇన్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. మ్యాసివ్. ల్యూర్. ల్యూర్ అంటే కనుక అట్రాక్ట్ అంటే ఆకర్షించు, ఆర్ ఎంటైస్. అట్రాక్ట్. ల్యూర్ అదొక వర్బ్ అనమాట. ల్యూర్, అట్రాక్ట్. ఎలా చెప్పొచ్చు మనం? షాపింగ్ మాల్స్ ఆర్ ట్రైంగ్ టు ల్యూర్ ద కస్టమర్స్ విత్ ప్రైస్ డిస్కౌంట్స్ కదా. ద షాపింగ్ మాల్స్ ఆర్ ట్రైంగ్ టు ల్యూర్ ద కస్టమర్స్ విత్ ప్రైస్ డిస్కౌంట్స్ అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రైసెస్ తగ్గిస్తూ, డిస్కౌంట్ ఇస్తూ ఇలా చెప్తూ ఉంటాయి అంతా కూడా. అలాగా ల్యూర్ ఏదైనా ఆశ చూపి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం, దీనికి ఆకర్షించడం, దానికి పదం వాడతారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫియర్స్, నెక్స్ట్ మ్యాసివ్, ల్యూర్ అనే పదాలు నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఈసారి ఏపీ టు గెట్ అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్ దిస్ మాన్సూన్. ఓకే, ఏపీ టు గెట్ అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ అంటే ఎప్పుడు వచ్చే సామాన్యం కన్నా కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ ఈసారి మాన్సూన్ మనకు రాబోతుంది. సో ఏపీ టు గెట్ అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ దిస్ మాన్సూన్. ఇక్కడ గ్రామర్ పరంగా 2 విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే దిస్ మాన్సూన్ అంటే ఈ మాన్సూన్ సీజన్లో, అంటే ఈ వర్షాకాలంలో. దిస్ మాన్సూన్, ఇక్కడ దిస్ మాన్సూన్. ఇక్కడ ఎక్కువ మంది మన వాళ్ళు ఈ మాన్సూన్ అని ఇక్కడ ఇన్ వాడుతుంటారు, ఇన్ దిస్ మాన్సూన్. అది తప్పవుతుంది ఇక్కడ. అలాగే ఈ వారంలో మనం చెప్పాలి కదా, దిస్ వీక్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై దిస్ వీక్, కానీ మన వాళ్ళు ఇన్ పెట్టేస్తుంటాం మనం ఈ వారంలో అన్నట్టు. అది పెట్టకూడదు. దిస్ వీక్, దిస్ సమ్మర్, దిస్ ఇయర్ అన్నప్పుడు ఆ ముందు ఇన్ అక్కర్లేదు. క్లియర్ ఒకటి. నెక్స్ట్ ఏపీ టు గెట్, ఇది ఫ్యూచర్ టెన్స్ చెప్పేటప్పుడు ఎక్కువగా మనం ఏపీ విల్ గెట్ అనడానికి 2+V అంతా చక్కగా మనకు న్యూస్ పేపర్స్లో రాస్తుంటారు అనమాట. ఏపీ టు గెట్ అంటే ఏపీ విల్ గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ద సీఎం టు విజిట్ ఢిల్లీ అన్నారు అనుకోండి, అంటే అక్కడ సీఎం విల్ విజిట్ ఢిల్లీ అన్నట్టు. ఇక్కడ సీఎం గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, సీఎం విల్ విజిట్. అలా కొన్ని సందర్భాల్లో ఈ సబ్జెక్ట్ ప్లస్ 2+V మనకు ఫ్యూచర్ టెన్స్కి రీప్లేస్మెంట్గా వాడుతుంటారు. అంటే మీరు అనుకోవాలి ఏపీ టు గెట్ అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ దిస్ మాన్సూన్, దెన్ ఏపీ విల్ గెట్ అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ దిస్ మాన్సూన్. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సబ్జెక్ట్ ప్లస్ టు గెట్ ఇలా వస్తే కనుక 2V1 వస్తే అది విల్తో అనుకోవచ్చు మీరు ఫ్యూచర్లో. అంటే ద సీఎం విల్ విజిట్, ఏపీ విల్ గెట్ ఇట్లాగా. ఇక రెండోది దిస్ ప్లస్ టైం రిలేటెడ్గా వాడేటప్పుడు, ఇది టైంకి సంబంధించి. దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్ అనేది టైం రిలేటెడ్ అయితేనే, టైం రిలేటెడ్ అయినప్పుడు ఇక్కడ ఇన్ పెట్టకూడదు. అలా కాకుండా వేర్ ఈస్ యువర్ ఐడి కార్డ్, యా మై ఐడి కార్డ్ ఈజ్ ఇన్ దిస్ బుక్. సార్ దిస్ ముందు ఇన్ వచ్చింది కదంటే ఇక్కడ వేర్, ఇది టైం కాదు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టైం రిలేటెడ్ ప్రిపోజిషన్స్. సో దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, దిస్ సమ్మర్ అన్నప్పుడు దిస్ మాన్సూన్ ముందు ఇన్ పెట్టద్దు. ఓకే, చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు, అది చేయకండి. క్లియర్? ఫైన్. Okay friends, this is all about this video with some other vocabulary and tips we will see tomorrow. Till then, thank you. Bye-bye.